ఇంద్రకీలాద్రి క్షేత్రంలో రెండవ రోజు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శాకంబరి ఉత్సవ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆలయ ఈవో షీనానాయక్ తెలిపారు. ఇప్పటివరకు 24 టన్నుల కూరగాయలు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానంపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నామంటున్న ఈవో షీనానాయక్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. శాకంబరి దేవి ఉత్సవాలు రెండో రోజుకి చేరుకున్నాయి. మరి ఈ రెండో రోజులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలోనే వస్తున్నారు. నిన్న కూడా అధిక సంఖ్యలో భక్తులు తాకిడి ఇంద్రకీలాద్రికి పెరిగిందని చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇరు రాష్ట్రాల నుండి కాకుండా చాలా ప్రదేశాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉందని భక్తుల నుంచి కూడా చాలా అద్భుతంగా స్పందన అయితే వస్తుంది. మరి ఈవో సీనానాయక్ గారు ఉన్నారు, ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నిన్న భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈ రోజు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ప్రదేశాల నుండి కూడా, రాజస్థాన్ నుండి కూడా రావడం జరుగుతుంది. సో ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. సో మీ తరపు నుండి ఈ రోజు భక్తుల తాకిడి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జై కనకదుర్గాయ నమః. నిన్న మొత్తం మనకు మొదటి రోజు అయినా మంగళవారం అయినా కానీ దాదాపు 46,000 మంది భక్తులు నిన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఆ సంఖ్య ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు చూశారు, టోటల్గా మనకు కొన్ని అంటే నిన్న కొన్ని కూరగాయలు, ఈరోజు కొన్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ రేపు మొత్తం కూడా అమ్మవారి అంతరాలయం కావచ్చు, గర్భాలయంలో కావచ్చు, డ్రై ఫ్రూట్స్ అవతారంతో ఉంటారు. బయట అంతా కూడా వేరియస్ రకరకాలైన పళ్ళతోటి మనం రేపు అలంకరించి భక్తులకు ప్రత్యేకమైన దర్శనం ఇచ్చే విధంగా మనము ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనా వచ్చిన భక్తులను అతిథులుగా భావించి సిబ్బందితో పాటు బయట నుంచి సేవకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి క్షణం వైర్లెస్ సెట్లో మొత్తం 50 మంది అధికారులను వైర్లెస్ సెట్ ఇచ్చి టోటల్గా అన్ని ద్వారాలు, టోల్ గేట్ నుంచి కావచ్చు, కనకదుర్గా నగర్ కావచ్చు, దుర్గా ఘాట్ కావచ్చు, ప్రతి ఫ్లోర్లో కూడా కావచ్చు, ఆ విధంగా శివాలయం వరకు కూడా అన్ని ఏర్పాట్లు, సెక్యూరిటీ మరియు మన యొక్క హోమ్ గార్డ్స్ ఉన్నారు, అధికారులు, సేవకులు, ఆ విధంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చిన భక్తులు ఎంత త్వరగా అయితే అమ్మవారి దర్శనం సంతోషంగా ఇష్టంగా చేసుకుని బయటికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సార్, రేపు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. రేపు పౌర్ణమి కూడా, సో ఇంకా ఎక్కువ భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఎలా చేస్తున్నారు? మీరు గమనించారు, జనరల్ డేస్ మంగళవారం అంటే కూడా మహా అంటే 20-25 వేల మంది వస్తారు. అయితే నిన్న శాకంబరి ఉత్సవాలు ప్రారంభ దినోత్సవం కాబట్టి నిన్న 46,000 మంది వచ్చారు. ఈరోజు ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది. రేపు ఖచ్చితంగా చివరి రోజు కాబట్టి అందులో మెయిన్ ప్రత్యేకతంగా రేపు గురు పౌర్ణమి కాబట్టి పెరుగుతారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ ప్లాన్ చేశాము, తప్పకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. సో అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని చెప్పి కూడా ఈవో సీనానాయక్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని కూడా, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా ఈవో తెలపడం జరుగుతుంది. అలాగే శాకంబరి దేవి ఉత్సవాలు రేపు అమ్మవారు డ్రై ఫ్రూట్స్ అలంకారంలో ఉంటారు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తామని ఈవో తెలపడం జరిగింది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.